హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ని చూసినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్ అండ్ ఫార్వర్డింగ్ టు అవర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. నాకు ఈరోజు మార్నింగ్ ఒక రిక్వెస్ట్ వచ్చింది. సార్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి ఒక చిన్న వీడియో చేయండి. మీరు చేస్తున్నటువంటి తెలుగు ట్రాన్స్లేషన్స్ ప్లస్ చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ వల్ల మాకు ఒక్కసారి వింటుంటే అది బాగా ఈజీగా గుర్తుండిపోతుంది. సో ప్లీజ్ డూ దట్ వన్ వీడియో ఫర్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అసలు మనకున్న సిలబస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీనింగ్, నేచర్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అండ్ నీడ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క నీడ్ ఆఫ్, దాని యొక్క అవసరం, ప్రొటెక్షన్ అంటే మనకున్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి, అండ్ మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఎలా ఉంటాయి, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్, కాపీరైట్ అండ్ నైబరింగ్ రైట్స్ ఎలా ఉంటాయి అంటే దాని ఒక దానితో పాటు ఉండేటటువంటి ఇమీడియట్ రైట్స్ అనమాట అవి. నౌ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ బయోటెక్నాలజీ, జిఆర్టీకే, లేఅవుట్ డిజైన్స్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ యూనిట్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సిలబస్ ఇలా ఉంది. ఓకే, నౌ కమింగ్ టు దట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఒక్కసారి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వాట్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, రైట్స్ అండ్ టైప్స్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యొక్క రైట్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క టైప్స్ ఎలా ఉంటాయి, హౌ డు ఆర్గనైజేషన్స్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. వాళ్ళకున్న రైట్స్ని ఆర్గనైజేషన్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇంటలెక్చువల్ ఆర్గాన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇందులో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో ఎలా ఉంది, ఆర్ దేర్ ఎనీ కేసెస్ టు డిస్కస్. ఇంకా ఇందులో మంచి మంచి కేసెస్ ఉన్నాయా మనం డిస్కస్ చేయడానికి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఆబ్స్టికల్స్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ 5 క్వశ్చన్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? నౌ కమింగ్ బ్యాక్ టు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒకటి, ఈ క్వశ్చన్, ఈ యొక్క డయాగ్రామ్ చూసి, ఈ క్వశ్చన్ చూసి మీకు ఏం అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ సీ ఏ ప్రాబ్లం విత్ దిస్ క్వశ్చన్, ఈ యొక్క మీకు ఏ ప్రాబ్లము లేదు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి అనుకుంటే యూ నీడ్ దిస్ ఎ క్లాస్. ఎందుకంటే ఆల్ ఐ ఆస్క్డ్ వాస్ కెన్ ఐ పేటెంట్ మై కాపీరైటెడ్ ట్రేడ్ మార్క్. హౌ వండర్ఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. నాకున్నటువంటి కాపీరైటెడ్ ట్రేడ్ మార్క్కి నేను పేటెంట్స్ తీసుకోవచ్చా? అసలు వాడు అడిగే క్వశ్చన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూసారా? దట్ వాస్ ద రీజన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ గురించి పూర్తిగా అర్థం కాకపోతే, మీకు ఏ ప్రాబ్లము లేదు, ఇది కరెక్ట్ క్వశ్చన్ అని మీకు అనిపిస్తే దెన్ యూ నీడ్ దిస్ క్లాస్. ఓకే, నౌ కమింగ్ టు దట్, వాట్ ఈస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఐపి. ఓకేనా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ ఎనీ క్రియేషన్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇందులో. లైక్ tangible property, their creations has a value and as with all property it needs to be protected. ఒక హ్యూమన్ మైండ్ ఏదైనా ఒక టాంజిబుల్ ప్రాపర్టీ మీద వాళ్ళ యొక్క క్రియేషన్స్ను ఉపయోగించి కొన్ని అద్భుతాలను కనుక సృష్టించగలిగితే, లేదా కొన్ని వండర్ఫుల్ క్రియేషన్స్ చేయగలిగితే, అంటే దానికి ఒక వాల్యూ యాడెడ్ యాక్షన్స్ ఏమైనా చేయగలిగితే వాటన్నిటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఓకేనా? సో అవంత అద్భుతంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టే ఇట్ నీడ్స్ ఏ ప్రొటెక్షన్. నో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇక్కడ ఇంటలెక్చువల్ అంటే ఏంటో తెలుసా అండి? కంటికి కనబడినటువంటి మేధాశక్తి. ఇంటలెక్ట్ అంటే కంటికి కనబడినటువంటి మేధాశక్తి. ఆ కంటికి కనబడినటువంటి మేధాశక్తితో తయారు చేసినటువంటి ప్రాపర్టీ, దానికి ఉండేటటువంటి రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPR, gives them this protection as well as helping them exploit and control their intellectual property, IP.
So now the exclusive right granted by the state to prevent others from using, అంటే వేరే వాళ్ళు ఉపయోగించకుండా ప్రివెంట్ చేయడం కోసం, ముందుగానే దాన్ని జాగ్రత్త భద్రపరచడం కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఉండడం కోసం, డిస్ట్రిబ్యూటింగ్ చేయకుండా ఉండడం కోసం, ఇన్వెన్షన్స్, ప్రాసెస్, అప్లికేషన్స్, న్యూ అండ్ ఒరిజినల్ డిజైన్స్, ట్రేడ్ మార్క్స్, న్యూ ప్లాంట్ వెరైటీస్, డేటాబేసెస్ అండ్ ఆర్టిస్టిక్ లిటరసీ ఎట్సెట్రా ఏవైనా సరే, సచ్ ఎ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ఎ రైట్స్ ఓనర్ ఆర్ రైట్స్ హోల్డర్. ఒక్కరికే ఆ రైట్స్ ఉన్నాయి, వేరే వాళ్ళు ఎవరు దాన్ని యూజ్ చేయకూడదు. వాడే దాని మీద వర్క్ చేశాడు, వాడే దాన్ని క్రియేట్ చేశాడు. సో వాడికి ఆ రైట్స్, ఆ హోల్డ్ చేసే రైట్స్ వాడికి ఇవ్వాలి అని చెప్పి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వేరే వాళ్ళు ఎవ్వరు ఉపయోగించకుండా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కోకోకోలా. ఫస్ట్ టైం కోకోకోలా వచ్చినప్పుడు 25 బాటిల్స్ మాత్రమే అమ్ముడుపోయింది. కోకోకోలా నిరుత్సాహపడిపోలేదు. ఆ కోకోకోలా వాడి ఫార్ములాస్ని మార్చుకుంటూ, వాడి యొక్క డిజైన్స్ని మార్చుకుంటూ, వాడికి అడ్వర్టైజ్మెంట్ని మార్చుకుంటూ, వాడి యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చుకుంటూ ఈ రోజున ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయేటటువంటి కోకోకోలా బ్రాండ్గా దాన్ని తయారు చేసుకున్నాడు. దానికంటూ కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? నౌ నేచర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎలా ఉంటాయంటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ హ్యావ్ బికమ్ an issue of wide and serious discussions. ఇందులో చాలా వైడ్ అండ్ వెరైటీ ఆఫ్ డిస్కషన్స్ వస్తాయి. ఇండియా ఈజ్ ఇన్ ప్రియారిటీ వాచ్ లిస్ట్. ఇండియా ఈజ్ ఇన్ ప్రియారిటీ వాచ్ లిస్ట్ ఆఫ్ యుఎస్ఏ అండర్ స్పెషల్ 301 సిస్టమ్. ఓకే, ఆ అండర్ స్పెషల్ 301 సిస్టంలో ఇండియా ఒక ప్రియారిటీ వాచ్ లిస్ట్లో ఉంది యుఎస్ దగ్గర. నౌ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ insist on some amount of novelty or originality to gain protection. ఒరిజినాలిటీ, ఇప్పుడు నువ్వు తయారు చేసిన దాన్ని ఎవరైనా కాపీ కొట్టి వేరే వాళ్ళు మళ్ళీ తయారు చేయకుండా, దాని ఒరిజినాలిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, దాని ఒరిజినాలిటీని ఎవరు కాపీ చేయకుండా ఈ యొక్క ప్రాపర్టీ రైట్స్ నీకు ఇస్తారన్నమాట ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే. ఓకేనా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సిస్టమ్ ఈజ్ డ్యూరేషన్ స్పెసిఫిక్. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నీదే, కానీ దానికంటూ ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ఎంత ఏంటనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ పర్పెచువల్ అండ్ అబ్సల్యూట్ మోనోపొలీ ఓవర్ ద ప్రాపర్టీ. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ పర్పెచువల్ అండ్ అబ్సల్యూట్, ఖచ్చితమైనటువంటి మోనోపొలీని ప్రొవైడ్ చేయదు ఆన్ ద ప్రాపర్టీ మీద. ఓకే, వాట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రకారం అసలు ఏం ప్రొటెక్ట్ చేస్తుందంటే, ద యూస్ ఆర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఐడియాస్, ఎక్స్ప్రెస్డ్ ఐడియాస్. నీకు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ థాట్, నీకు వచ్చినటువంటి ఒక యూనిక్ ఐడియాని వేరే వాళ్ళు కాపీ చేయకుండా చూడాలంతే. వాళ్ళకి ఏదైనా ఇంకో వేరే కొత్త ఐడియా వచ్చిందనుకో, అండ్ ద సేమ్ ప్రాపర్టీ మీద యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్స్ అండర్ పేటెంట్ లా ఇంక్లూడ్ ద రైట్ టు మ్యానుఫ్యాక్చర్, డిస్ట్రిబ్యూట్ ఎట్సెట్రా, వైల్ రైట్స్ అండర్ కాపీరైట్ లా ఎక్స్టెండ్ టు ద రైట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, పబ్లికేషన్ వస్తుంది. ఆల్ ఆఫ్ విచ్ డీల్స్ విత్ కాంక్రీట్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐడియాస్, కొత్త ఐడియాస్తో వాటిలన్నిటిని కుదించి, అండ్ నాట్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఐడియాస్ రాసి వదిలేయడమే కాదు, దాన్ని బలంగా తయారు చేయడం కోసం ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇలా చూడండి, మనం లా ప్రకారం చూస్తున్నప్పుడు దానికి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇందాక మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏం చూసాము, కాపీ రైట్స్ లా అన్నాం. ఓకేనా? ఈ కాపీ రైట్స్ లాలో ఇది ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అక్కడ వరకు ఉంది. ఓకేనా? ఇక్కడేమో పేటెంట్ లా, ఇక్కడ కాపీ రైట్ లా, ఎక్స్టెండెడ్ అది ఎక్కడ వరకు ఎక్స్టెండెడ్ అవుతుంది అప్పుడు అది, టు ద రైట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, పబ్లికేషన్స్. ఓకేనా? ఎట్సెట్రా, ఆల్ ఆఫ్ విచ్ డీల్స్ విత్ కాంక్రీట్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఐడియాస్ అండ్ నాట్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ దెమ్సెల్వ్స్. ఓకే, నౌ the next thing is the constitutional aspect of intellectual property. ఇక్కడ చూసి ఫస్ట్ పాయింట్లో మీకు అర్థమైపోతుంది. The constitutional plays an important part in helping courts and legislature arrives at
అండ్ జస్టిఫై ఏ బ్యాలెన్స్ బిట్వీన్ కాన్ఫ్లిక్టింగ్ రైట్స్. ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీలోకి సంబంధించినటువంటి ఏవైనా రైట్స్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ద్వారా దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ఓకేనా. దీంట్లో మనకి ద కాన్స్టిట్యూషనల్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 struck off the right to property from the fundamental rights. However, property was made a legal right and was put under Article 300A. In the right to property, ఈ యొక్క ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పారు. 300A ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ విచ్ సేస్ నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. ఏ పర్సన్ తన ప్రాపర్టీ యొక్క వాల్యూని తగ్గించుకోవడానికి చూడడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. ఈ ఒక్క చార్ట్ మీకు క్లియర్గా అర్థమైందంటే మీరు అవసరం మీ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చినట్లే. నౌ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కాపీ రైట్స్ అండ్ రిలేటెడ్ రైట్స్. ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఎలా అంటే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ కాపీ రైట్స్ అండ్ రిలేటెడ్ రైట్స్ ఉన్నాయి కొన్ని. నౌ ఇండస్ట్రియల్ ప్రాపర్టీని మళ్ళీ ఈ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఎలా అంటే ఇండస్ట్రియల్ డిజైన్ చెప్పానుగా, ఇప్పుడు కోకోకోలా ఈ బాటిల్ని అది ఇలా డిజైన్ చేసుకుంది. ఈ బాటిల్ని ఇలాగ మళ్ళీ వేరే వాళ్ళు ఎవ్వరూ డిజైన్ చేయకూడదు. ఓకే. ఇండస్ట్రియల్ డిజైన్స్, వాటి కొన్ని పేటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బాక్స్ మీద ఈ డిజైన్ చూడండి, ఆస్పిరిన్, ఆ పేటెంట్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ యొక్క డిజైన్ ఉంటుంది. కోకోకోలా ఇలానే డిజైన్ చేసుకోవాలి, ఇదే కలర్. వేరే వాళ్ళు కోకోకోలా అని రాసి గ్రీన్ కలర్లో పెడతా అంటే కుదరదు. అలానే ట్రేడ్ మార్క్స్, సర్వీస్ మార్క్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ సర్వీస్ మార్క్స్ ఉంటాయి. ట్రేడ్ మార్క్స్ ఉన్నప్పుడు ఇక్కడ టీఎం అని చెప్పి అక్కడ రాస్తారు వాళ్ళు, ఆరెంజ్ టీఎం. ఓకేనా. ట్రేడ్ సీక్రెట్స్, ట్రేడ్ సీక్రెట్స్ అని వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ కోకోకోలాని ఎలా తయారు చేస్తామనే అందులో ఒక ఫార్ములా ఉంటుంది. రైట్. ఆ యొక్క కోకోకోలా మనం ఎలా తయారు చేస్తాం అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని చాలా సీక్రెట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఒకవేళ వేరే కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు ఆ ఫార్ములాని తీసుకుని వాళ్ళు గనక అదే కూల్ డ్రింక్ని వాళ్ళు తయారు చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అకార్డింగ్ టు దేర్ పేటెంట్ రైట్స్తో వాళ్ళకున్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్తో వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. కొన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంచి పట్టు ధర్మవరం చీరలు అంటారు. అక్కడ వాడు ఏం చెప్పాడు, వాడు పేరు చెప్పాడు, ఆ ఊరి పేరు చెప్పాడు, అది ఎక్కడ తయారవుతుందో ఊరి పేరు చెప్పాడు. కంచి ధర్మవరం పట్టు చీరలు అన్నాడు. అవునా. అలానే సోలాపూర్ బెడ్షీట్లు ఉంటాయి. ఓకేనా. అలా జోధ్పూర్ చెప్పులు ఉంటాయి. అవన్నీ అక్కడ ఏం చెప్తున్నాడు, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్తో వాళ్ళ యొక్క డిజైనింగ్స్ చేస్తున్నారు. అది మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడ యూజ్ చేయడానికి లేదు. ఇన్ ద సేమ్ వే లేఅవుట్ డిజైన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇన్ ద సేమ్ వే ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్. కొన్ని ప్లాంట్స్ని కొంతమంది పేటెంట్స్ కూడా తీసుకుంటారు, అది వేరే వాళ్ళు యూజ్ చేయడానికి అవ్వదు. ఓకేనా. ఇలాగా డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఇండస్ట్రియల్ ప్రాపర్టీని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇన్ బ్రీఫ్. సో ఫస్ట్ అనుకున్నాం కదా ఇండస్ట్రియల్ డిజైన్, ఆ డిజైన్ ఎవ్వరూ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ ఈజ్ అన్ యూటిలిటీ ఐటమ్. ఒక చైర్ మనం కూర్చునే చైర్ ఒక యూటిలిటీ ఐటమ్, అందరూ యూజ్ చేస్తారు. హౌఎవర్ చైర్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ క్వాలిఫై ఫర్ ఐపీఆర్. చైర్ నేను క్రియేట్ చేశాను, ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి నాకు దీని మీద రైట్స్ ఇవ్వండి, ఎవడో చైర్లు తయారు చేయడానికి వీలు లేదంటే ఒప్పుకోరు. అలా ఎలాగా, దట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ, ఎవ్రీవన్ యూటిలైజ్ ఇట్. సో నీకు చైర్ని తయారు చేయడానికి నువ్వు ఎవరు దాన్ని తయారు చేయకుండా నీకు ఐపీఆర్ ఇమ్మంటే వాడు ఇవ్వడు. బట్ ఇట్స్ స్పెషల్ కార్వింగ్, ఎంబోసింగ్ ఎట్సెట్రా. ఒకవేళ అలా కాకుండా నువ్వు ఒక స్పెసిఫిక్ డిజైన్ చేసావు, ఓకేనా, పర్టిక్యులర్ ఒక స్పెసిఫిక్ డిజైన్ చేసావు, అటువంటి డిజైన్స్ చేసినప్పుడు ఇలా ఈ టైప్స్లో స్పెసిఫిక్ డిజైన్ చేసినప్పుడు అప్పుడు నీకు ఆ పేటెంట్ రైట్స్ వస్తాయి. ఓకేనా. నౌ పేటెంట్స్ అంటే చూద్దాం. ఇట్ ఈజ్ ఏ మోనోపొలీ రైట్ గ్రాంటెడ్ టు ఏ పర్సన్. అంటే ఒక పర్సన్కి ఒక మోనోపొలీ రైట్ ఇచ్చేసారా. హూ ఇన్వెంటెడ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆర్ ప్రాసెస్డ్ ఆఫ్ మేకింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 20 years అండర్ ద ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970.
ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 ప్రకారం పేటెంట్స్ రైట్స్ ఎవరికైనా ఇస్తే అది ఒక 20 years ఇస్తారు. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. A group of scientists working on new drug development in Himalaya drugs for some salary. Okay, the patents of the drug developed is given to Himalaya drugs, but not to the scientist. A scientist కాదు వాళ్ళు ఇచ్చింది, హిమాలయ డ్రగ్స్ కంపెనీకి ఇచ్చారు. The drug may have many patents like composition, position and products. Okay, in the same way trademarks. ఇది గుర్తుందా మీకు ఈ సింబల్? What is this symbol indicates to? McDonald's. McDonald's. You are right. Yes, this is indicates to McDonald's. ఇది ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరికి అది ఇవ్వడానికి నో ఛాన్స్. ఆ సింబల్, ఆ మేడప్ ఆఫ్ ఈ డిజైన్ అన్నీ ఆ ట్రేడ్ మార్క్స్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇన్ ద సేమ్ వే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. చూడండి, ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు మనకి డార్జిలింగ్ అని ఒక పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆ సిటీ పేరుతో లేదు ఇక్కడ స్టేట్ పేరుతో డార్జిలింగ్ టీ అన్నాడు వాడు. సో ఆ పేరుని వేరే వాళ్ళు ఎవ్వరు యూజ్ చేయడానికి లేదు, ఆ యొక్క ప్రాంతాన్ని సూచిస్తోంది. అలానే కాపీరైట్, కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ని వేరే వాళ్ళు ఎవ్వరు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకేనా, సో దాని మీద వాళ్ళకి స్పెషల్ కాపీరైట్స్ ఉంటాయి. నీకు కావాలంటే నువ్వు బుక్ చదువుకోవచ్చు, కొనుక్కోవచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి మ్యాటర్ నువ్వు తీసుకోవచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ ద కాపీరైట్. నీకు యాక్సెస్ ఉండాలి, యూ షుడ్ పర్చేజ్. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత, పతాంజలి యోగా సూత్రాస్, నారద నీతి అండ్ విశ్యాసన వాత్సాయన కామసూత్రాస్ ఎట్సెట్రా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఈజ్ కాపీరైటెడ్ థింగ్స్. ఓకే, నౌ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యొక్క రైట్స్ చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్టర్ అయితే ఎలా ఉంటుంది, అన్రిజిస్టర్డ్ అయితే ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్టర్ అయితే అందులో పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్ రైట్స్ వస్తాయి. పేటెంట్ రైట్స్ అంటే మనం చదువుకున్నాం కదా, మనకి 20 years వరకు ఉంటుంది. ట్రేడ్ మార్క్స్లో టీ సింబల్ వచ్చి రౌండ్ అప్ సర్కిల్ వేసి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. అలానే ఇక్కడ ట్రేడ్ అంటే ఏంటి, వర్తకం. నేను మాత్రమే ఇది అమ్మాలి, వేరే వాళ్ళు ఎవ్వరు దీన్ని అమ్మకూడదు, అది ట్రేడ్ మార్క్ అంటే. అలానే డిజైన్, ఆ లోగో కానీ, ఆ కోకోకోలా ఆ బాటిల్ యొక్క డిజైన్ కానీ వేరే వాళ్ళు ఎవరు కాపీ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ రిజిస్టర్డ్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే అన్రిజిస్టర్డ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి, అవి రిజిస్టర్ చేసుకోకపోయినా వాళ్ళకి అవి వర్తిస్తాయి ఆ కోకోకోలా కంపెనీకి. ఓకేనా, అన్రిజిస్టర్డ్ డిజైన్ రైట్స్, ఇవేమి వాళ్ళు డిజైన్ చేసుకోలేదు. ఇక్కడ డేటాబేస్ రైట్స్, ప్రొటెక్షన్ ఫర్ know how under laws dealing with confidential information and trade secrets, plant varieties, geographical indications, design of integrated circuits, passing of trade legislation అంటే డొమైన్ నేమ్స్. ఇవన్నీ కొన్ని కాపీ రైట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అని ఉంది, ఆ యొక్క డొమైన్ నేమ్ జీమెయిల్, అది వేరే వాడు ఎవడు యూజ్ చేయడానికి లేదు. ఓకేనా, యూజ్ చేయడానికి లేదు అంటే గూగుల్ దగ్గర నుంచి నీకు ఫ్రీగా ఇచ్చింది కాబట్టి నువ్వు తీసుకున్నావు. నీకు గూగుల్ ఫ్రీగా ఇచ్చింది కదా అని చెప్పి నువ్వు ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసి అది నువ్వు ఇస్తున్న డొమైన్కి నువ్వు జీమెయిల్ అని పేరు పెట్టుకోకూడదు. ఓకే, అలా అనమాట, నీకు కాపీ రైట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు ఈ పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, వాటికి ఉన్న డిజైన్ రైట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్తో వీడియో యొక్క నెక్స్ట్ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 69 ఉన్నాయి. అన్నీ ఒకటే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి, అండ్ టుమారో ఐ విల్ గో ఫర్ దట్ నెక్స్ట్ స్లైడ్ కాల్ ఇండస్ట్రియల్ డిజైన్స్. ఇందులో ఇక్కడ నుంచి మీకు ఆ యొక్క కంపెనీ నేమ్స్, ఇండస్ట్రీస్, వాటి యొక్క పేటెంట్ రైట్స్ ఎలా ఉంటాయి, కాపీ రైట్స్ ఎలా ఉంటాయి, అన్నీ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు ప్లీజ్ బీ స్టే ట్యూన్. మీకు ఏదైనా కేస్ స్టడీస్ని చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అర్థం కాకపోయినా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి ఒక డౌట్స్ ఉన్నా సరే, ప్లీజ్ బీ కామెంట్ in the comment box so that I will definitely work on it and I will give you my best output for you all. Thank you so much, my dear guys. Be stay tuned. Take care.